నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత కాలంలో చాలా మంది నోటి వెంట నాకు పైల్స్ ఉన్నాయి, అసలు దీనికి పరిష్కారం దొరకట్లేదు అంటూ చెప్తూ ఉంటారు. అసలు మరి ఈ పైల్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. నమస్తే సార్. నమస్తే. ప్రస్తుత కాలంలో చాలా మంది నేను పైల్స్ తో చాలా సఫర్ అవుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా సరే సరిగా ట్రీట్మెంట్ ఉండట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను అంటూ ఉంటారు. అసలు ఈ పైల్స్ ఏంటి, ఏ విధంగా వస్తాయి, ఏమంటారు? సో మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. సో పైల్స్ అనేది చాలా కామన్ డిసీజ్. మనము ఒక 100 మంది తీసుకుంటే అట్లీస్ట్ 99 మందికి వాళ్ళ లైఫ్లో ఏదో ఒక రోజు పైల్స్ ప్రాబ్లం అనేది వచ్చి ఉంటుంది. అంత కామన్గా ఉంటుంది ఇది. చాలా మంది దీంట్లో చేసే తప్పు ఏంటంటే పైల్స్ వచ్చిన వెంటనే ఒక 2-3 సిమ్టమ్స్ తీసుకొని ఇంటర్నెట్లో పెట్టి లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేసి దానికి యూట్యూబ్లో మనకున్నది 100 వీడియోలు ఉంటే దాంట్లో 99 వీడియోలు ఫాల్స్ వీడియోలు, అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో. అట్లాంటి వీడియోలు చూసి రాంగ్ ట్రీట్మెంట్ చేసుకొని సింపుల్గా ఉన్న పైల్స్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారనమాట. అది మనము మెయిన్గా చూసే ప్రాబ్లం పైల్స్లో. సో పైల్స్ అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే మనం నార్మల్ లాంగ్వేజ్లో మనకు బాడీలో పార్ట్స్ ఉన్నాయి కదా, ప్రతి ఒక్క పార్ట్కి, అది మన కాలు కావచ్చు, లేకపోతే వేలు కావచ్చు, లేకపోతే హార్ట్ కావచ్చు, లంగ్స్, మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా దానికి ఆక్సిజన్ అనేది సప్లై ఉండాలి, రైట్? ఒక్కసారి అది ఆక్సిజన్ తీసుకున్నాక కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసిన దాన్ని బాడీలోంచి బయటికి పంపించాలి. సో ఆక్సిజనేటెడ్ బ్లడ్ని సప్లై చేసే పైప్స్ని మనం ఏమంటామంటే ఆర్టరీస్ అంటాం అనమాట. అదే ఒక్కసారి ఆక్సిజన్ యూజ్ చేసుకొని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ని మళ్ళీ మనకు లంగ్స్కి తీసుకొని వచ్చి ఆక్సిజన్తో ఎక్స్చేంజ్ చేసే పైప్స్ని మనము వీన్స్ అంటాం అనమాట. సో మనకు యానల్ కెనాల్, మన యానల్ కెనాల్ అంటే మోషన్ బయటకు వచ్చే ప్లేస్ని యానల్ కెనాల్ అంటాం. ఈ పార్ట్కి కూడా ఆర్టీరియల్ సప్లై ఉంటుంది, వీనస్ డ్రైనేజ్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న వీన్స్ అంటే సన్న పైపులు అనమాట, మనం మామూలు పైప్స్ ఎలా ఉంటాయి ఆ పైప్స్ నుంచి బ్లడ్ వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఆ వీన్స్ కన్నా ఎప్పుడైతే ఎన్లార్జ్ అయితే ఉన్నదానికంటే సైజ్ పెరిగిపోతాయి. సో నార్మల్గా ఎలా ఉంటుంది, మనం ఒక రబ్బర్ తీసుకున్నాం అనుకోండి, అది కొంచెం లాగితే వదిలేస్తే మళ్ళీ దాని ప్లేస్కి అది వెళ్ళిపోవాలన్నమాట. అది నార్మల్. మన వీన్స్కి కూడా ఎలాస్టిసిటీ అనేది ఉంటుంది. అంటే వీన్స్ కొంచెం ఏదన్నా ఎన్లార్జ్ అయినా అవి మళ్ళీ నార్మల్ ప్లేస్కి వచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మన రబ్బర్ బ్యాండ్లో ఒక్కొక్కసారి పాతవి సాగిపోతాయి చూసారా, అట్లా ఈ వీన్స్ కూడా ఎన్లార్జ్ అయిపోతాయి అనమాట యానల్ కెనాల్లో. ఎప్పుడైతే యానల్ కెనాల్లో వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయో అవి బయటకు వస్తాయి, యానల్ కెనాల్ నుంచి బయటకు వస్తాయి అనమాట. దాన్నే మనము పైల్స్ అని చెప్తూ ఉంటాం. ఓకే, వీటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో మనం యానల్ కెనాల్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ డిసీజెస్ ఉంటాయన్నమాట. అక్కడ కామన్గా వచ్చేది 3 డిసీజెస్. ఒకటేమంటే పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. ఈ మూడిటికి సిమ్టమ్స్ అనేవి దగ్గరగానే ఉంటాయి. ఓకే, సిమిలర్గానే ఉంటాయి. కానీ మనం కొంచెం దానిపైన బ్రెయిన్ పెట్టి మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ మనము ఫిషర్కి వద్దాం. అంటే ఫిషర్ అనేది కామన్. ఫిషర్ అనేది ఎలా ఉంటుందంటే పైల్స్కి తర్వాత వద్దాం. ఫిషర్ అనేది ఎలా ఉంటుందంటే సివియర్ పెయిన్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది పెయిన్? మోషన్ పోయే టైంలో ఉంటుంది. మోషన్ పోయిన తర్వాత పెయిన్, చాలా సివియర్ పెయిన్, మేబీ అవర్స్ టుగెదర్ పెయిన్ ఉంటుంది అనమాట. కొంతమంది మాకు పొద్దున మోషన్ పోతే రాత్రి వరకు అవుతుంది, లేకపోతే అసలు మోషన్ పోవాలంటేనే భయం వేస్తుంది అంటారనమాట కొంతమంది. దాంట్లో ఏమవుతుందంటే ఇది పెయిన్. ఓకే. దీంట్లో ఏమవుతుందంటే బ్లడ్ ఎలా వస్తుందంటే స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్, మోషన్కి బ్లడ్ ఇలా చారలు అంటుకొని వస్తుంది అన్నమాట. అలా ఉంటే మనం ఏమంటామంటే దాన్ని ఫిషర్ కింద డయాగ్నోజ్ చేస్తామన్నమాట. అదే ఫిస్టులా అంటే ఎలా ఉంటుందంటే అంతగా పెయిన్ ఉండదు. ఫిస్టులా వచ్చే ముందు ఏంటంటే యాబ్సెస్ ఉంటుంది, అక్కడ బాగా యాబ్సెస్ లాగా ఫామ్ అయ్యి పస్ రావడం జరిగి ఉంటుంది అన్నమాట. పాస్ట్లో 1 మంత్ ముందో 2 మంత్స్ ముందో ఒక 6 మంత్స్ లోపల. ఫిస్టులా అంటే ఏమవుతుందంటే యానల్ కెనాల్ పక్కన ఇంకొక ఓపెనింగ్ వచ్చి ఆ ఓపెనింగ్ నుంచి ఒక్కొక్కసారి పస్ కానీ బ్లడ్ కానీ మోషన్ కూడా బయటకు వస్తుంది అనమాట. సో దాన్ని మనము ఫిస్టులా అంటాం అనమాట. నెక్స్ట్ పైల్స్కి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే దీంట్లో ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్ అని 2గా ఉంటుంది. ఇంటర్నల్ పైల్స్ అయితే ఏంటంటే అవి మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి. ఓకే, బ్లడ్ అనేది డార్క్ బ్లడ్ ఉంటుంది, డ్రాప్స్ పడుతుంది అనమాట బ్లడ్. ఓకే, పెయిన్ ఉండదు ఇంటర్నల్ పైల్స్కి. అదే ఎక్స్టర్నల్ పైల్స్కి వచ్చినప్పుడు జస్ట్ మన యానల్ కెనాల్ పక్కన స్కిన్ ఉంటుంది, స్కిన్ కిందే ఉంటాయి, బ్లీడింగ్ అంతగా ఉండదు, సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. అసలు టచ్ కూడా చేయలేరు, అంత పెయిన్ ఉంటుంది. సో ఈ సిమ్టమ్స్ని బట్టి మనము ఫిషరా, పైల్సా, ఫిస్టులానా, అదే పైల్స్లో అయితే ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్స్ అని మనము ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట. ఈ పైల్స్ వచ్చే ముందు ఏదన్నా ఇండికేషన్ ఉంటుందంటారా? పైల్స్ వచ్చే ముందు మనకు ఎట్లాంటి ఇండికేషన్ ఉంటుందంటే మెయిన్గా ఆడవారిలో ఎక్కువ వస్తుంటాయి అనమాట. ఎందుకంటే మన బ్లడ్ అనేది ఆర్టరీస్ అనేది పైనుంచి కిందికి వస్తుంటాయి, మన హార్ట్ నుంచి కిందికి వెళ్తుంటాయి అనమాట.
వీన్స్లో బ్లడ్ అనేది కింది నుంచి పైకి వస్తూ ఉంటుంది మళ్ళీ మనం లంగ్స్ దగ్గరికి రావడానికి. సో ఎప్పుడైతే కింది నుంచి పైకి రావాలంటే అది అగెన్స్ట్ గ్రావిటీ యాక్ట్ చేయాలి. పైనుంచి కిందికి రావడం ఈజీ, గ్రావిటీనే పుల్ చేసేస్తుంది. కింది నుంచి పైకి తీసుకొని పోవాలంటే కష్టం అనమాట. ఈ విమెన్లో ఏమవుతుందంటే ఎక్కువ ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. అంటే కడుపులో ప్రెషర్ పెరిగినప్పుడు ఆల్రెడీ అవి అగెన్స్ట్ గ్రావిటీ రావాలి. నువ్వు ఆల్రెడీ మళ్ళీ కడుపులో ఏమైనా ప్రెషర్ ఉంటే అది రావడం కష్టమవుతుంది అనమాట. విమెన్లో ఎట్లాంటి కండిషన్స్ ఉంటాయి నార్మల్గా ప్రెషర్ పెరగడానికి? ప్రెగ్నెన్సీలో కడుపు పెరిగి ప్రెషర్ పడుతుంటుంది అనమాట. ఒబేసిటీ, అదేవిధంగా విమెన్లో కామన్ ట్యూమర్స్, అబ్డామినల్ ట్యూమర్స్, ఫైబ్రాయిడ్స్ అంటాము, ఓవేరియన్ ట్యూమర్స్ అంటాము, ఇవన్నీ కామన్గా వస్తుంటాయి. కాబట్టి సో ఈ పైల్స్ వచ్చే ముందు వీళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ ఉండొచ్చు, లేకపోతే ఫైబ్రాయిడ్స్ ఉండొచ్చు, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ కానీ ట్యూమర్స్ కానీ ఉండొచ్చు. దీనికంటే మేజర్ కామన్గా చూసేది మనం ఏంటంటే కాన్స్టిపేషన్ ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ముందు ప్రెగ్నెన్సీ ఉన్నా, లేకపోతే ఏమైనా అబ్డామినల్ ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే ఒబేసిటీ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, ఇంకోటి ఏంటంటే ఎక్కువసేపు నిల్చుకున్నా, లేకపోతే ఎక్కువసేపు కూర్చున్నా, లేకపోతే డ్రైవింగ్ చేసే వీళ్ళలో ఏంటంటే ఆల్రెడీ గ్రావిటేషనల్ పుల్ వల్ల ఈ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయి. ఇవేమైనా వీళ్ళకి ఆల్రెడీ ముందుంటే వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ పైల్స్ వల్ల బాడీలో ఏమైనా చేంజెస్ కానివ్వండి, లేదంటే మిగతా పార్ట్స్ మీద ఎఫెక్ట్ పడడం కానివ్వండి జరుగుతుందంటారా? డెఫినెట్గా అండి. సో పైల్స్ వల్ల ఎట్లాంటి చేంజెస్ వస్తాయంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఏదైతే ఆర్టీరియల్ సప్లై వీనస్ డ్రైనేజ్ ఉంటుందో, వీనస్ డ్రైనేజ్ అప్పుడు ఏమవుతుందంటే మన వీన్స్ అరౌండ్ యానల్ కెనాల్ చుట్టూ. సో మనం యానల్ కెనాల్ అనేది ఒక సింగిల్ స్ట్రక్చర్ కాదనమాట, దాంట్లో మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి. యానల్ కెనాల్ అనేది అరౌండ్ 4 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ 4 సెంటీమీటర్స్ని మళ్ళీ మనము కొంతమంది 2గా డివైడ్ చేస్తారు, కొంతమంది 3గా డివైడ్ చేస్తారు. అప్పర్ పార్ట్ అంటాము, మిడిల్ పార్ట్ అంటాం, లోయర్ పార్ట్ అంటాం. కొంతమంది లోయర్ పార్ట్ అని, లోయర్ పార్ట్లోనే మళ్ళీ అప్పర్ పార్ట్. బేసిక్గా ఏంటంటే యానల్ కెనాల్లో 3 పార్ట్స్ ఉంటాయన్నమాట. ఈ 3 పార్ట్స్లో ఏమవుతుందంటే అప్పర్ పార్ట్ అంటాం, లోయర్ పార్ట్ అంటాం. అప్పర్ పార్ట్లో కానీ ఏదన్నా ప్రాబ్లం వస్తే, అంటే ఇంటర్నల్ పైల్స్ వస్తే అక్కడ మనకు సెన్సిటివిటీ ఉండదన్నమాట. దానికి ఆటోనమస్ నర్వస్ సిస్టమ్ సప్లై అయి ఉంటుంది. అందుకేంటంటే అక్కడ పెయిన్ అనేది తెలియదు. అదే లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో వచ్చిందంటే మనకు సొమాటిక్ నర్వస్ సిస్టమ్ ఇన్నర్వేషన్ ఉంటుంది అనమాట. సొమాటిక్ నర్వస్ సిస్టమ్ హైలీ సెన్సిటివ్, అక్కడ పెయిన్ సెన్సార్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఆ లోయర్ పార్ట్ ఆఫ్ ది యానల్ కెనాల్లో వస్తుందో వీళ్ళకి పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మెయిన్గా పెయిన్నే డిఫరెన్షియేట్ చేస్తుంది అది ఇంటర్నల్ పైల్సా ఎక్స్టర్నల్ పైల్స్ అని. మనం ఏంటంటే అది ఇంటర్నల్ పైల్సా ఎక్స్టర్నల్ పైల్స్ అని తెలుసుకొని ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఏది పైల్స్ అని జస్ట్ టైప్ చేసేసి వాడు వీడియోలో ఏది పడితే అది చెప్పి ఏ ట్రీట్మెంట్ అంటే తీసుకుంటే ఏమవుతుందంటే కాంప్లికేట్ అవుతాయన్నమాట. అలా కాంప్లికేట్ కాకుండా ఉండాలంటే ఫస్ట్ డయాగ్నోజ్ చేయాలి. అది పైల్సా, ఫిషర్సా, ఫిస్టులానా డయాగ్నోజ్ చేసిన తర్వాత పైల్స్ అయితే మళ్ళీ అది ఇంటర్నల్ పైల్సా ఎక్స్టర్నల్ పైల్సా. మళ్ళీ ఇంటర్నల్ పైల్స్లో గ్రేడ్స్ ఉంటాయన్నమాట. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. కొన్ని పైల్స్ ట్రీటబుల్, కొన్ని సర్జరీకి వెళ్ళాలి. ఇవన్నీ చూసుకొని ట్రీట్మెంట్ చేస్తే సక్సెస్ అనేది ఉంటుందన్నమాట. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, ట్రిగర్డ్ ఫ్యాక్టర్స్ అండ్ కాజెస్ ఫర్ దిస్ పైల్స్? సో మనకు పైల్స్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అంటే మెయిన్ ఏంటంటే మనకు ఎక్కువ లైఫ్ స్టైల్ అనమాట. లైఫ్ స్టైల్లో ఏంటి, ఫైబరస్ ఫుడ్ తీసుకోవట్లేదు, అదేవిధంగా ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు, లేకపోతే కూర్చొని ఉండేది ఎవరు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వీళ్ళందరూ ఎక్కువసేపు కూర్చొని ఉంటారనమాట. లేకపోతే ఎక్కువసేపు ఎవరు ఎక్కువసేపు నిలబడి ఉంటారు, ఇంట్లో వంట చేసేవాళ్ళు, లేకపోతే వాచ్మ్యాన్స్ కానీ, సో పోలీస్ ఆఫీసర్స్ కానీ, పోలీసులు కానీ, సో ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ నిలబడుకొని ఉంటారు, టీచర్స్ కానీ. సో ఇది కూడా రిస్క్ ఫ్యాక్టర్, ఎందుకంటే అది పుల్ చేస్తుంటుంది అనమాట. అంతేకాకుండా ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఆల్రెడీ అది గ్రావిటీకి అగెన్స్ట్గా పుల్ చేయాలి. బాడీ కూడా బాగా హెవీగా ఉన్నిందంటే ఇంకా ప్రెషర్ పడి అది రిటర్న్ రావడానికి కష్టమవుతుంది. దాంతోపాటు అబ్డామినల్ ట్యూమర్స్ ఎక్కువ విమెన్లో చూస్తుంటాం అన్నమాట. మనము బల్క్ యూట్రస్ అంటాము, లేకపోతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటాం. కొంతమంది 10 సెంటీమీటర్స్ 20 సెంటీమీటర్స్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఓవేరియన్ ట్యూమర్స్, ఇవన్నీ కామన్గా విమెన్లో చూస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ కాకుండా ఏంటంటే కొంతమందికి రెగ్యులర్గా లూజ్ మోషన్స్ అవుతుంటాయి. సో ఎప్పుడు చూసినా లూజ్ మోషన్స్ అవుతుంటాయి. వాళ్ళకు కూడా ఏంటంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ ఎక్కువైపోయి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కొంతమందికి ఏంటంటే సివియర్ కాన్స్టిపేషన్ ఉంటుంది, మోషన్ చాలా గట్టిగా వస్తుంది అనమాట. ముక్కినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ వల్ల ఈ వీన్స్ అనేవి ఎన్లార్జ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డ్రైవర్స్కి, సో ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. కొంతమందికి ఏంటంటే జెనెటిక్గానే కొన్ని వీక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 2-3 రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నారంటే
2-3 కంపెనీలు తీసుకుంటే కొన్ని బాగా ఎలాస్టిక్గా ఉంటాయి, రైట్, కొన్ని అంత ఎలాస్టిక్గా ఉండవు. మన బాడీ మేకప్ కూడా అట్లనే ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మన బాడీలో ఏమవుతుందంటే మన వీన్సే మంచి ఎలాస్టిక్గా వస్తాయి అనమాట. కొంతమందికి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అంత ఎలాస్టిసిటీ ఉండదు. సో ఇంటర్నల్గానే ఆ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట కొంతమందికి. ఇంకో డిఫెక్ట్ ఏంటంటే మనం వీన్స్ అనేవి బ్లడ్ని కింది నుంచి పైకి తీసుకొని వెళ్తూ ఉంటాయి. కింది నుంచి పైకి తీసుకొని వెళ్ళేటప్పుడు అది బ్లడ్ రివర్స్ రాకుండా కొన్ని వాల్వ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అది రివర్స్ రాకుండా అడ్డుపడతాయి. కొంతమందికి ఏమవుతుందంటే ఆ వాల్వ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎప్పుడైతే వాల్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే సో వాల్ కరెక్ట్గా ఉండిందని బ్లడ్ ఇలా పోతూ ఉంది, ఓకే, బ్లడ్ ఇలా పోతుంది, రివర్స్ రావడానికి ట్రై చేస్తే ఈ వాల్వ్ ఇట్లా క్లోజ్ అయిపోతుంది, రివర్స్ రానియదు. ఎప్పుడైతే వాల్లో ప్రాబ్లం ఉంటుందో పోతుంది, పైన ప్రెషర్ పెట్టినప్పుడు మళ్ళీ ప్రాబ్లం ఇలా ఉంటుంది కాబట్టి రిటర్న్ వచ్చేస్తుంది అనమాట. అట్లా జెనెటిక్ డిఫెక్ట్స్ కూడా కొంతమందికి ఉంటాయి. సో ఇవన్నీ కామన్ రీజన్స్ మనము ఈ పైల్స్ రావడానికి చూసేది. ఓకే, ఈ పైల్స్కి ఎటువంటి ట్రీట్మెంట్కి వెళ్తే బెటర్ అంటారు? మెడికల్ ట్రీట్మెంట్ అంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ బెటర్ అంటారా, లేదంటే హోమియోపతి ట్రీట్మెంట్ బెటర్ అంటారా, ఏమంటారు? సో కన్వెన్షనల్ ట్రీట్మెంట్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే అలోపతిక్ ట్రీట్మెంట్ అంటారు, వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్, లేకపోతే ఇంటి పక్కన ఉన్న ఒక డాక్టరు, లేకపోతే ఒక గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లేకపోతే గ్యాస్ట్రోఎంట్రాలజీ సర్జన్. సో వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మనం ఏమంటామంటే కన్వెన్షనల్ ట్రీట్మెంట్, ఇంగ్లీష్ మెడిసిన్, వెస్ట్రన్ మెడిసిన్ అంటాం అనమాట. వీళ్ళకి ఏంటంటే పైల్స్ని ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి మెడిసిన్ లేదు. వాళ్ళు ఏంటంటే కాన్స్టిపేషన్ అయిందనుకోండి, మోషన్ ఫ్రీగా రావడానికి ఇస్తారు. ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది, ఎలాస్టిసిటీ పోయింది, అవి లూజ్ అయిపోయినాయి. సో దానికి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ లేదన్నమాట. వీళ్ళకి ఏంటంటే పైల్స్ అంటే సర్జరీ. ఈవెన్ ఆయుర్వేదాలో కానీ, యునానీలో కానీ, సిద్ధాలో కానీ తీసుకోండి, కంపల్సరీ సర్జరీ అంటారు. ఓకే, సో ఇది చెప్పేక ముందు మనము నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. హోమియోపతి ట్రీట్మెంట్కి వెళ్ళే ముందు మనం పైల్స్లో డిగ్రీస్ ఆఫ్ పైల్స్ అని తెలుసుకోవాలన్నమాట. పైల్స్లో 2 రకాలు ఉంటాయి మెయిన్గా, ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్. ఎక్స్టర్నల్ పైల్స్ అనేవి జస్ట్ స్కిన్ కింద ఉంటాయి, అది హోమియోపతిలో బాగా ట్రీట్ చేయొచ్చు అనమాట. ఇంటర్నల్ పైల్స్లో మనకు 4 డిగ్రీస్ ఉంటాయి. 1st డిగ్రీ, 2nd డిగ్రీ, 3rd డిగ్రీ, 4th డిగ్రీ. 1st డిగ్రీ అంటే ఏంటంటే పైల్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి బట్ బయటికి కనపడవు, అది వచ్చినట్లు అసలు పేషెంట్కి కూడా తెలియదన్నమాట. దాన్ని 1st డిగ్రీ పైల్స్ అంటాం. 2nd డిగ్రీ పైల్స్ ఏంటంటే మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి పైల్స్, మోషన్ స్టాప్ అయిపోయిన వెంటనే అవంతకవే లోపలికి వెళ్ళిపోతాయి, దాన్ని 2nd డిగ్రీ పైల్స్ అంటాం. 3rd డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తే అవి ఇంకా లోపలికి పోవు అనమాట, వీళ్ళు మెకానికల్గా వాటిని లోపలికి పుష్ చేస్తారు, దాన్ని 3rd డిగ్రీ అంటాం. 4th డిగ్రీ పైల్స్ ఏంటంటే మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి బట్ పుష్ చేసినా కూడా లోపలికి పోవు అనమాట, అది 4th డిగ్రీ పైల్స్ అంటాం అనమాట. హోమియోపతి ఎలా పనిచేస్తుంది? 1st డిగ్రీ అంటే బయటికి కనపడకుండా లోపలనే ఉన్నా కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు అనమాట. 2nd డిగ్రీ పైల్స్ మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి, మోషన్ స్టాప్ అయిపోయినాక అవే బయటికి లోపలికి వెళ్ళిపోతాయి, దీంట్లో కూడా సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది హోమియోపతిలో. 3rd డిగ్రీ పైల్స్, 3rd డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే పైల్స్ అనేవి మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి బట్ మెకానికల్గా తోస్తేనే లోపలికి పోతాయి. దీంట్లో మన సక్సెస్ రేట్ ఎలా ఉంటుందంటే అరౌండ్ 90%. నాకు 100 కేసెస్ వస్తే 95 కేసెస్ని నేను కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు అనమాట. 4th డిగ్రీ పైల్స్ అనేది చాలా కష్టం. 4th డిగ్రీ పైల్స్ వచ్చినప్పుడు ఆ పైల్స్ అన్ని బయటకు వచ్చేసి ఆ స్ట్రాంగులేట్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. ఆ టైంలో ఏం సజెస్ట్ చేస్తామంటే మోస్ట్లీ సర్జరీకే వెళ్ళమని చెప్తాం అనమాట 4th డిగ్రీ పైల్స్లో. అదే కాక ఎక్స్టర్నల్ పైల్స్ అయినా కూడా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. హోమియోపతిలో ఈ పైల్స్లో సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుందంటే మోర్ దాన్ 98% అనుకోవచ్చు. ఇంతవరకు నా దగ్గరకు వచ్చిన ఏ పైల్స్ కేసు సర్జరీకి వెళ్ళలేదు. సో కొన్ని థౌజండ్స్ ఆఫ్ పైల్స్ కేసెస్ ట్రీట్ చేశాను బట్ ఈవెన్ ఒక్కటి కూడా సర్జరీ వరకు వెళ్ళాలి, అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి హోమియోపతి. మీరు అలోపతి తీసుకోండి, యునానీ తీసుకోండి, సిద్ధా తీసుకోండి, ఇంకా ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకోండి, దాంతో కంపేర్ చేసే హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. బ్యూటీ ఆఫ్ హోమియోపతి అంటే ఏంటంటే ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా క్లియర్గా మనము ఇది తగ్గించుకోవచ్చు అనమాట. అంతేకాకుండా టైమ్లీ మనకు నెలలు పట్టడం, సంవత్సరాలు పట్టడం ఏమున్నా క్విక్గా తగ్గిపోతాయి పైల్స్ అనేవి. మనం కొన్ని రోజులు మెడిసిన్ వాడి సో మనకు ట్రీట్మెంట్ అనేది కూడా 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఒకటి ఏంటంటే ఉన్న పైల్స్ తగ్గించడానికి, ఇది ఒక ప్రోటోకాల్ ఉంటుంది హోమియోపతిలో. ఒక్కసారి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ రాకుండా ఉండడానికి కూడా మెడిసిన్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు కంప్లీట్గా తగ్గిపోవడానికి మళ్ళీ రాకుండా ఉండడానికి ఆ కోర్స్ అనేది కంప్లీట్ చేస్తారో పైల్స్కి, ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ చాలా తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా పైల్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి.
ఇంటర్నల్ ట్యూమర్స్ ఉన్నాయి, ఆ ట్యూమర్స్ని కూడా హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. మీకు రెగ్యులర్గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి, హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు. కాన్స్టిపేషన్ ఉంది, మోషన్ అనేది చాలా గట్టిగా వస్తుంది, దానికి కూడా మనం హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు అనమాట. లేదంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళకి మోషన్ అనేది సరిగ్గా రాదు, వాళ్ళకు కూడా పైల్స్ వస్తాయి. హైపోథైరాయిడ్ని కంట్రోల్ చేయడానికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ప్రాపర్ పైల్స్కే కాదు, దాని చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ రేట్ అనేది కూడా చాలా బాగా పైల్స్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. పైల్స్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో పైల్స్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండి. ఫస్ట్ డైట్లో మనం ఏం చేయాలంటే బాగా ఫైబర్ ఉండేటట్లు చూసుకోవాలి. మంచి ఫైబరస్ ఫుడ్ అంటే ఆకుకూరలు, కాయగూరలు బాగా తీసుకోవాలి. దాంతోపాటు ప్రోబయాటిక్స్ అంటాం, పుల్లటి మజ్జిగ అంటారు కదా, పుల్లటి మజ్జిగ. అదేవిధంగా మనకు ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనేవి మనమే చేసుకోవచ్చు, జస్ట్ 5 minutes పని. ఫర్మెంటెడ్ ఫుడ్స్, మంచి ఫైబరు తీసుకుంటే ఇది డైట్లో చాలా ఇంపార్టెంట్. మంచి లిక్విడ్ కూడా, మంచి వాటర్ కూడా తీసుకోవాలన్నమాట డైట్లో. ఓకే సార్. దాని తర్వాత ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేస్తామో మన యానల్ కెనాల్ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ బాగా స్ట్రాంగ్ అయ్యి, సో మన అబ్డామినల్ మజిల్స్ అన్నీ స్ట్రాంగ్ అయ్యి మనకు బవెల్ హ్యాబిట్స్ అనేవి కూడా చాలా బాగా ఉంటాయన్నమాట. దీంతోపాటు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. రోజుకి అడల్ట్ అయితే 7 to 9 hours నిద్రపోవాలి. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు అయితే వాళ్ళకి ఎంతసేపు కావాలంటే అంతసేపు నిద్రపోనియాలి. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండడం, లైఫ్లో స్ట్రెస్ కానీ ఎంత తగ్గించుకుంటే ఈ పైల్స్ కూడా వాళ్ళకి అంత కంట్రోల్లో ఉంటాయి. దీంతోపాటు ఏమన్నా హ్యాబిట్స్ కానీ, అడిక్షన్స్ కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, లేకపోతే ఇంకా వేరే డ్రగ్స్ ఏమన్నా తీసుకోవడం కానీ, ఇంకేమైనా మత్తు పదార్థాలు తీసుకోవడము, అదేవిధంగా ఎక్కువసేపు వీడియో గేమ్స్ ఆడడము, పాన్ వీడియోలు చూడడం, ఏ అడిక్షన్ ఉన్నా కూడా అవన్నీ కంట్రోల్ చేసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే ఏంటంటే పైల్స్ అనేవి మోస్ట్లీ సర్జరీ వరకు పోకుండా వితౌట్ సైడ్ ఎఫెక్ట్ మనం హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ పైల్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఏం జరుగుతుంది? పైల్స్ నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే కాంప్లికేషన్ అవుతుంది. సో పైల్స్ అనేవి మనకు ఫస్ట్ ఇంటర్నల్ పైల్స్ అనేవి ఉంటాయి, అది బయటికి కూడా కనపడదు. ఆ టైంలో చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, తెలియదు కాబట్టి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి, 2nd degree పైల్స్కి వెళ్తాయి. 2nd degree పైల్స్ అంటే మోషన్ పోయినప్పుడు బయటకు వస్తాయి, మోషన్ అయిపోయిన తర్వాత అవే లోపలికి పోతాయి. ఇక్కడ కూడా నెగ్లెక్ట్ చేశారు. నెక్స్ట్ 3rd gradeకి వెళ్తాయి. 3rd gradeలో ఏమవుతుందంటే బయటికి వస్తాయి, మళ్ళీ మెకానికల్గా లోపలికి పుష్ చేస్తారనమాట. అక్కడ కూడా నెగ్లెక్ట్ చేశారు, తీసుకోలేదు. ఇంకా 4th gradeలో ఏమవుతుందంటే పైల్స్ బయటకు వచ్చేసి లోపలికి పోకుండా అవి అక్కడ కట్ అయిపోయి, బ్లీడింగ్ అయ్యి, ఇన్ఫెక్ట్ అయ్యి, ఇక్కడి నుంచి మళ్ళీ ఫిషర్స్గా మారడము, లేకపోతే ఫిస్టులాగా మారడము, యాబ్సెస్గా మారడము, యానల్ కెనాల్ చుట్టూ ఉన్న స్ట్రక్చర్స్ని కూడా దెబ్బతీయడం, ఇలా కాంప్లికేషన్స్ వస్తాయి. కొన్ని రేర్ కండిషన్స్లో ఏమవుతుందంటే సో మొత్తం బాడీ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి చనిపోయిన వాళ్ళని కూడా మనం చాలా రేర్గా చూస్తామన్నమాట. ఇది ఇంటర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్ పట్టించుకోకపోతే ఏంటంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. అసలు ఎంత పెయిన్ ఉంటుందంటే కొంతమంది సార్ మాకు సూసైడ్ చేసుకోవాలనిపించింది, అంత పెయిన్ ఉంది, కూర్చోలేము, నిలబడలేము. సో ఏదైనా కూడా యానల్ కెనాల్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ డయాగ్నోస్ చేయాలి. అది పైల్సా, ఫిషర్సా, ఫిస్టులానా. పైల్స్ అయితే అది ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్సా, ఏ డిగ్రీలో ఉంది. ఫిషర్స్ అయితే క్రానిక్ ఫిషరా, అక్యూట్ ఫిషరా. మళ్ళీ మనకు ఫిస్టులా అయితే డిఫరెంట్ ఉండదు, సైనస్ స్టేజ్లో ఉందా, ఫిస్టులా స్టేజ్లో ఉందా, యాబ్సెస్ స్టేజ్లో ఉందా, సో మల్టిపుల్ సైనస్లు ఉన్నాయా, ఆ సైనస్లు ఎక్కడ ఓపెన్ అవుతున్నాయి, ఫస్ట్ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పైల్స్ కోసం టెస్ట్స్ ఏం చేయాలంటారు? చాలా ఇంపార్టెంట్ అండి పైల్స్ కోసం టెస్టులు. చాలామంది చేసే తప్పదే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, వీడియో చూడడము, లేకపోతే యూట్యూబ్లో సెర్చ్ చేయడము, లేకపోతే గూగుల్లో సెర్చ్ చేయడము, ChatGPTలో సెర్చ్ చేయడం, వీళ్ళకి వచ్చిన 2-3 సిమ్టమ్స్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కాంప్లికేషన్స్లోకి వెళ్తున్నాయి. సింపుల్గా ఉన్నదాన్ని కాంప్లికేటెడ్గా తీసుకొని వెళ్తున్నారు. ఇవన్నీ కాకుండా ఉండాలంటే మెడికల్ ఫీల్డ్లో డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది పైల్సా, ఫిషర్సా, ఫిస్టులానా. పైల్స్ అయితే అది 1st డిగ్రీనా, 2nd డిగ్రీనా, 3rd డిగ్రీనా, 4th డిగ్రీనా, ఇంటర్నల్ పైల్సా, ఎక్స్టర్నల్ పైల్సా. ఫిషర్స్ అయితే మనకు క్రానిక్ ఫిషరా, అక్యూట్ ఫిషరా. ఫిస్టులా అయితే అది ఏం టైప్ ఆఫ్ ఫిస్టులా, సైనస్ స్టేజ్లో ఉందా, ఫిస్టులా స్టేజ్లో ఉందా, యాబ్సెస్ స్టేజ్లో ఉందా. సో దీనికి కొన్ని మల్టిపుల్ టెస్ట్లు ఉంటాయన్నమాట. కామన్గా మనం చేసే టెస్ట్ ఏంటంటే ప్రాక్టోస్కోపీ అంటామన్నమాట. ప్రాక్టోస్కోపీ అంటే ఒక చిన్న కెమెరాని లోపలికి ఇన్సర్ట్ చేసి ఫొటోస్ తీస్తారు, వీడియోస్ తీస్తారు, మనకు క్లియర్గా తెలిసిపోతుంది పైల్స్ ఉంటే ఏ స్టేజ్లో ఉంది, ఫిస్టులా ఉంటే ఏ స్టేజ్లో ఉంది. దీంతోపాటు మనం ఏంటంటే అల్ట్రాసౌండ్ కూడా చేయొచ్చు అనమాట. పర్ రెక్టల్ అల్ట్రాసౌండ్ చేస్తే మనకు ఫిస్టులా గురించి ఇంకా డీటెయిల్స్ వస్తాయి. సో మనము
ప్రాక్టోస్కోపీ చేయడం కానీ లేకపోతే చిన్న అల్ట్రాసౌండ్ చేయడం కానీ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ మనము డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి. మరి ఇదండి పైల్స్ గురించి. మరో వీడియోతో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.